మొన్నటి దాకా ఎట్లుండే ఊరూరికి ఆఫీసర్లు వచ్చిండ్రు, ఏ తిప్పలున్నా దరఖాస్తులు తీసుకున్నారు. పింఛన్లు, ఇండ్లు, రేషన్ కార్డులు, ఫ్రీ కరెంటు, నెలకు 2,500, గ్యాస్ సబ్సిడీ, ఇట్లా ఎవరికి ఏది కావాలంటే అది టిక్కు పెట్టి ఫోటో అంట పెట్టిస్తే రసీదు జింపిచ్చిండ్రు. ఇక అన్ని కంప్యూటర్లకు ఎక్కించి ఎవరికి ఏం కావాలనో ఇస్తామన్నారు. అయితే అవు 6 గ్యారెంటీల దరఖాస్తులే. మనోడు అట్టపెట్టెల పట్టుకొని బండి మీద పోతుంటే హైదరాబాద్ బాల్నగర్ కాడ రోడ్డు మీద పడిపోతే పబ్లిక్ చూసిండ్రు. ఆఫీసర్ల కాడ ఉండాల్సినవి మీ దగ్గర ఎందుకున్నాయి, 7 గంట పోతున్నావని అడిగిండ్రు. ఓ ఆఫీసర్ ఇస్తేనే హైత్ నగర్ కెళ్ళి కుకట్పల్లికి తీసుకుపోతుండట కంప్యూటర్లకు ఎక్కిస్తానికి. ఇక కుత్బుల్లపూర్ల గీ తమ్ముడు 2 కట్టలు పట్టుకోపోతుంటే ఇలేకర్లు చూసిండ్రు. ఇంట్లో ఏమని చెప్పిరా? అగనట ఇంట్లో కూకొని ఆన్లైన్లకు ఎక్కియమని ఇచ్చిరట ఆఫీసర్లే. పబ్లిక్ గంతగనం లైన్లు కట్టిస్తే గింత లాపరవ చేస్తారా అని రచ్చయ్యే వరకు గా 2 ఉత్తమ ఆఫీసర్లను సస్పెండ్ చేసిండు జిహెచ్ఎంసీ పెద్ద ఆఫీసర్ సారు. ఇక మహబూబ్ నగర్ లా కారు కార్యకర్తల మీటింగ్ పెట్టినాక గిట్లన్నది కవితక్క. జనవరి 9 అవుతుంటే కూడా మరి పెన్షన్ల ఊసెక్కడా లేదు. అక్కడనో ఇక్కడనో 2-3 జిల్లాలల్లో ఉద్యోగస్తులకు జీతాలు వేసిండ్రు. 200 యూనిట్ల కన్నా తక్కువ మీకు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టకూరి మీరు. 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే అస్సలు ఊకోం, మా తడాక ఏందో చూపిస్తామంటున్నారు. 100 రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ సిద్ధంగా ఉండాలి. మళ్ళా మనం ఉద్యమం చేపట్టాల్సి ఉంటది.